డీటెయిల్స్ చూసుకుంటే దేశ ఆర్థిక పరిస్థితిని ప్రధాని మోదీ చిన్నాభిన్నం చేశారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే విమర్శించారు. గతంలో రైతులు, మహిళలు, నిరుద్యోగులకు కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. ప్రధాని మోదీ, అమిత్ షా అబద్ధాలు చెప్పి కేంద్రంలో అధికారంలోకి వచ్చారని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు ప్రధాని 42 దేశాలు తిరిగారు. కానీ మణిపూర్ వెళ్లడానికి మాత్రం మనసు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఆ రాష్ట్ర అంశంపై ఒక్కసారి కూడా ఆయన పెదవి విప్పలేదని ఆగ్రహించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని అన్నారు. హైదరాబాద్కు మోదీ చేసింది శూన్యమని ధ్వజమెత్తారు. ये मजे की बात है, ये मेरे हाथ में कागज है। सुनो भाइयों, जितने भी इंटेलेक्चुअल्स हैं, जितने भी मीडिया के लोग हैं, दूसरे दोस्त हैं, उनको मैं ये उनका कॉन्स्टिट्यूशन के 4 शब्द पढ़ के दिखाता हूं। कॉन्स्टिट्यूशन एंड रूल्स, भारतीय जनता पार्टी, ये क्या लिखी है अपने कॉन्स्टिट्यूशन में? The party is pledged to build up India as a strong and prosperous nation, which is modern, progressive and enlightened in outlook, and which proudly draws inspiration from India's ancient culture and values. ये लिखते लिखते हुए आगे क्या कहते हैं? आगे कहते हैं, the party shall bear true faith and allegiance to the Constitution of India. आपके सामने एक बात लाता हूं, ये मजे की बात है, ये मेरे हाथ में कागज है। सुनो भाइयों, जितने भी इंटेलेक्चुअल्स हैं, जितने भी मीडिया के लोग हैं, दूसरे दोस्त हैं, उनको मैं ये उनका कॉन्स्टिट्यूशन के 4 शब्द पढ़ के दिखाता हूं। कॉन्स्टिट्यूशन एंड रूल्स, भारतीय जनता पार्टी, ये क्या लिखी है अपने कॉन्स्टिट्यूशन में? The party is pledged to build up India as a strong and prosperous nation, which is modern, progressive and enlightened in outlook, and which... ఇక తెలంగాణలో తమకు తిరుగులేదని విర్రవీగుతున్న దొరల గడిని బద్దలు కొట్టి 3 రంగుల జెండా పట్టి 4 కోట్ల మందిని ఉత్తేజపరిచి దొరలను తరిమి కొట్టామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నేడు హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో నిర్వహించిన కాంగ్రెస్ సామాజిక న్యాయ సమరభేరి సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. తాము అధికారంలోకి వచ్చినప్పుడు తమ ప్రభుత్వం 3 నాళ్ల ముచ్చటేనని ఎగతాళి చేశారని, నేడు సక్సెస్ఫుల్గా ప్రజా పాలనను, సంక్షేమ పాలనను అందిస్తున్నామని అన్నారు. తాము ఎక్కడ విఫలమవుతామా అని ఎదురు చూస్తున్న ప్రతిపక్షాలకు చెంపపెట్టులాగా కేవలం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు 70 లక్షల మంది రైతులకు అందించామని వెల్లడించారు. వాడికి భూమి లేకపోతే దున్నేవాడికి భూమి అని గ్రామాలలో 25 లక్షల ఎకరాల భూమి ఇవాళ ఇందిరమ్మ ఇచ్చింది. ఆదివాసీలకు 10 లక్షల ఎకరాల పోడు భూముల పట్టాలు ఇచ్చింది ఇందిరమ్మ ప్రభుత్వం. ఇవాళ పేదవాడు సొంత ఇల్లు ఉన్నా, సొంత ఇంటి స్థలం ఉన్నా, దున్నుకోవడానికి భూమి ఉంది అంటే అది ఇందిరమ్మ ఇచ్చిన భూమి, ఇందిరమ్మ ఇచ్చిన ఇల్లు పట్ట, ఇందిరమ్మ ఇచ్చిన ఇల్లు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్న మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఇందిరమ్మ ఆనాడు తెచ్చిన సంక్షేమము, అభివృద్ధి ఈరోజు పేదవాళ్ళ జీవితాల్లో వెలుగులను నింపింది. అందుకే ఈరోజు ఏ సంక్షేమ పథకానికైనా ఇందిరమ్మ పేరు మనం పెడుతున్నాం. హైదరాబాదు నగరంలో పేదవాళ్లకు 5 రూపాయల భోజనం పెట్టాలని, పేదవాళ్లకు, కూలి పోయే వాళ్లకు పొద్దున్నే టిఫిన్ చెయ్యడానికి క్యాంటీన్లు పెట్టి ఇందిరమ్మ పేరు పెడితే ఈ తలమాచిన దద్దమ్మలు, సోయిలేనోళ్ళు ఇందిరమ్మ పేరు పెడతారని ధర్నా చేసిరు. ఒక్కనొక్కని బట్టలు ఇప్పదీసి కొడితే తప్ప ఇందిరమ్మ గొప్పతనం వాళ్ళకు అర్థం కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా, ఇవాళ మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం దాదాపుగా 6,000 కోట్ల రూపాయలతోని ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చినాం. ఆర్టీసీ ఉచిత ప్రయాణమే కాదు, ఆడబిడ్డలకు 1000 బస్సులు కొనిచ్చి 1000 బస్సులు ఈరోజు ఆర్టీసీ కార్పొరేషన్కు, ఆర్టీసీ బస్సుల
కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి విమర్శలు గుప్పించారు. 3 దాడులు 6 తప్పులు కేసుల్లా ఏపీలో పాలన ఉందని ఎద్దేవా చేశారు. రెడ్ బుక్ కోసం కొందరు అధికారులు పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులు జరుగుతున్నా పోలీసులు ఆపడం లేదని మండిపడ్డారు. వైసీపీ నేతలపై దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. చంద్రబాబు రాసిచ్చినవే పవన్ చదువుతున్నారని ఆరోపించారు. కూటమి నేతల బెదిరింపులకు వైసీపీ నేతలు భయపడడం లేదని అంబటి స్పష్టం చేశారు. రాజకీయాల తర్వాత అందరూ సమానమే చెప్పావా? ఏమిటి వాళ్ళు చేస్తున్నది? ఎన్ని కేసులు పెడుతున్నారు మీరు? అక్రమైన కేసులు ఎన్ని పెడుతున్నారు? ఎంతమంది లోపల పెడుతున్నారు? బెయిల్ రాకుండా ఎందుకు ట్రై చేస్తున్నారు? గడ్డి తినే కార్యక్రమాలు మీరు అంతూ చేస్తూ ఇవాళ మా మీద మీరు ఆరోపణ చేస్తున్నారు. ఏమండి, సాక్షిలో డిబేట్లో పాల్గొంటే కొమ్మినేని శ్రీనివాసరావు వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెడతారా? బుద్ధుందా అసలు మీకు? ఎస్టీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఎక్కడన్నా సంబంధం ఉందా? అంటే చట్టాన్ని మీ చేతుల్లోకి తీసేసుకుంటారా? బిఎన్ఎస్ఎస్ మీకు చెప్పినట్టు నడుస్తుందా? కోర్టుల్లో కూడా మీకు చెప్పినట్టు నడవాలా? ఇంత దారుణంగా వ్యవహరిస్తూ ఇవాళ మీరు ఏదేదో మాట్లాడేటటువంటి కార్యక్రమం ఇవాళ మీరు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ దారుణం, అన్యాయం, అక్రమం ఇష్టం వచ్చినట్టుగా కొడుతున్నారు. కేసులు మా మీద పెడుతున్నారు. రాజకీయాలు ఎన్నికల వరకే. రాజకీయాల తర్వాత అందరూ సమానమే చెప్పావా? ఏమిటి వాళ్ళు చేస్తున్నది? ఎన్ని కేసులు పెడుతున్నారు? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో బీఆర్ఎస్ నాయకులతో కేసీఆర్ సమీక్షా సమావేశమయ్యారు. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం నిన్న యశోద ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్ ను పలువురు బీఆర్ఎస్ నేతలు పరామర్శించడానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోనే రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై, రైతుల వ్యవసాయ సమస్యలపై కేసీఆర్ నాయకులతో సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ కార్యకర్తలు, ఉద్యమకారుల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ను ఆయన తీసుకున్నారు. హైదరాబాద్ లో బీఆర్ఎస్ నాయకులతో కేసీఆర్ సమీక్షా సమావేశమయ్యారు. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం నిన్న యశోద ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్ ను పలువురు బీఆర్ఎస్ నేతలు పరామర్శించడానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోనే రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై, రైతుల వ్యవసాయ సమస్యలపై కేసీఆర్ నాయకులతో సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ కార్యకర్తలు, ఉద్యమకారుల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ను ఆయన తీసుకున్నారు.